వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. బెజవాడలో టీడీపీ జనసేన నేతల మధ్య గొడవ. ప్రైవేట్ స్పేస్ రంగంలో మైలురాయి, విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధం. ఇళ్ల పట్టాల కోసం దీక్షలు, 15వ రోజుకు ప్రభుత్వానికి అల్టిమేటం. గొర్రెల షెడ్డుపై కుక్కల దాడి, 40 గొర్రెల మృతి, 3.5 లక్షల నష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్కీస్ ఐస్ క్రీమ్ షాప్ను టీడీపీ నాయకురాలు సంజీవ లక్ష్మి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు ఏర్పాటు చేసిన గౌసియా ఖాతుమ్ను అభినందించారు. వివిధ పండ్ల రుచులతో నేచురల్ ఐస్ క్రీంలు అందుబాటులో ఉండటం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. Technologists like you are shaping the future of finance with intelligence. A combination of AI and human expertise will give us మీడియా వారందరికీ నా నమస్కారాలండి. ఈరోజు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డు మీద బెంగళూరు కార్పొరేట్ బ్రాంచ్ అయినటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ లిక్కీస్ ఓపెన్ చేయడానికి మా టీడీపీ నాయకులందరం రావడం జరిగింది. ఈ కార్పొరేట్ బ్రాంచ్ లిక్కీస్ ఐస్ క్రీమ్ పార్లర్ ని గౌసియా ఖాతున్ గారు ఏర్పాటు చేసేందుకు వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వీళ్ళు ఈ బ్రాంచ్ నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ బ్రాంచ్ నుంచి కర్నూలులో ఇంకొక 2-3 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఫైనాన్షియల్ గాను, తర్వాత పిల్లలకు ఈ వేసవిలో మంచి ఐస్ క్రీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు సహకరిస్తున్నందుకు వీళ్ళకి కూడా మేమందరం విష్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మా టీడీపీ నాయకులందరము మేము చెప్తున్నాము. అలాగే కర్నూలు నగరంలో ఇలాంటి కార్పొరేట్ బ్రాంచ్ ఐస్ క్రీమ్ పార్లర్స్ రావడం అనేది కూడా కర్నూలు నగరానికి చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఈ యొక్క లిక్కీస్ అనేటువంటి ఈ ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ అది ఇంకో రకంగా హెల్త్ ఫుడ్ అంటే ఫ్రూట్స్, ఇందాక చెప్పినట్టుగా ఫ్రూట్స్ మిక్స్ అయి ఉన్నటువంటి ఫ్లేవర్స్ కాబట్టి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. మన కర్నూలులో ఇప్పుడు కొత్తగా ప్రారంభించారు. మరి దీన్ని అందరూ కూడా వెంకటరమణ కాలనీలో మరి అందరూ ఆస్వాదించి ఈ వేసవిని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రకృతి వ్యవసాయం చేసిన పొలాలను పరిశీలించారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంపై రైతులకు వివరించి ధర్తీ మాతా బచావ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం రైతు పొలంలో స్వయంగా విత్తనాలు చల్లి అవగాహన కల్పించారు.
దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తదుపరి ప్రయోగానికి సిద్ధమైంది. స్కెరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్ను హైదరాబాద్లోని మార్క్స్ క్యూ క్యాంపస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంకు తరలించనున్నారు. ప్రైవేట్ రంగంలో భారత అంతరిక్ష ప్రయాణానికి ఇది కీలక మైలురాయిలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. We now request the Honorable Chief Minister Sri Revanth Reddy Garu to formally flag off the Vikram-1 payload fairing. Sir, for making this a special moment. టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్ష కొనసాగుతుందని, గెలిపించే వరకు అవసరం కాని అధికారంలో మాత్రం చోటు ఇవ్వడం లేదని విమర్శించారు. మేము బానిసలమా అంటూ ప్రశ్నించారు. కొందరిలో ఎస్సీలపై చులకన భావం ఉందని, వారిని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు కానీ ఎస్సీ ఎమ్మెల్యేలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. అంటే చదువుకునే ఎస్సీ కావాలి, అచ్చిపెట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి, కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యే తొక్కేయాలి. ఏం న్యాయం? ఇది కరెక్టా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యేలందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మీరు పక్షపాతం లేకుండా మంచిగా రాయాలని. అదేంటంటే వేరే క్యాస్ట్ ఎవరు తప్పు చేయరా? ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యే తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలు అవుతుంది, ఎస్సీలు బానిసగా ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రాకూడదు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది మీరు ప్రత్యేకంగా ఉండే వాళ్ళు కూడా అది చేయాలి. అంటే ర్యాంకింగ్ 1 నుంచి 3లో కావాలంటే 5 లక్షలు కావాలి. మాకెందుకంటే 5 లక్షలు ఇచ్చి ర్యాంకింగ్ తీసుకోవడం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని హరిజనవాడలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి స్వయంగా 1వ తరగతిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలపై తల్లులతో మాట్లాడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.
పెద్దపల్లి జిల్లాలో మంద కొమరమ్మ కాలనీ వాసుల రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇళ్ల పట్టాలు నిలవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఈ దీక్షలకు మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతిని చందు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా మరి గోదావరికని మున్సిపల్ ఆఫీస్ పక్కన మందకొమరమ్మ కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని రిలే దీక్షలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌరవ మేయర్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడారు. అదే సమయంలో మేయర్ గారు కొంత ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు కొనసాగే క్రమంలో కార్యక్రమాలు కూడా సీరియస్గా ఉంటాయి. అదే సమయంలో ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించడానికి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు కూడా వస్తున్నారనేది మాకు సమాచారం ఉంది. ఈలోపే మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ స్పందించి ఇళ్ల పట్టాల విషయంలో మరి చొరవ తీసుకోవాలి. గత 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా నిరంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని నమ్మపలికిళ్ళు కాబట్టి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మాకు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంద కొమరమ్మ కాలనీ నివాసులకు భూమి పట్టాలు ఇవ్వాలని 15 రోజుల నుండి రీలే నిరాకరిస్తున్న గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ 15 రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే 9-10 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి మందకొమరమ్మ కాలనీ స్థలాన్ని తప్పకుండా అక్కడ ఉన్నటువంటి నివాసాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఇదే ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తగిన గుణపాఠం కూడా చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో జలాధార జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా భద్రుడు చెక్ డ్యాంలో పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రారంభించారు. అనంతరం కూలీలతో కలిసి గుణపంతో పూడికతీత పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జల వనరుల సంరక్షణ, సాగునీటి అందుబాటు మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.
నమస్కారం అండి. ఇక్కడ అమికతాడు గ్రామం కృష్ణగిరి మండలంలో ఉన్నాము, కర్నూలు జిల్లాలో. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నీటి భద్రత జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మనకి చౌడమ్మ కుంటలో వర్క్స్ చేపట్టాము ఇవాళ. సో మెయిన్గా ఏంటంటే ఈ చౌడమ్మ కుంట అనేది మనకి క్యాచ్మెంట్ ఏరియా అమికతాడు గ్రామము ఆ పక్కన మనకి దోన్ మధ్యలో ఉండే ఆ విలేజెస్ తాలూకా వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇది 20 మీటర్లు డెప్త్, తర్వాత 200 మీటర్ల పొడవు ఉంది. సో దీంట్లో మనం ఈ వర్క్ చేసిన తర్వాత 18 లక్షల నీరు ఇక్కడ చేరి దాన్ని మనం ట్యాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పక్కన మనకి ఉప్పు వంక అలాగే పడమర వంక అని ఇంకొక 2 వంకలు కూడా మనకి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి క్యాస్కేడ్ ఎఫెక్ట్లో ఈ పక్కనున్న చెరువు దగ్గర నుంచి ఈ వంకల్లోంచి వాటర్ వచ్చి మళ్ళీ మనకి ఈ హంద్రి నాలాకి కలుస్తూ ఉన్నాయి. ఆ వంకల్లో కూడా మనం చెక్ డ్యామ్స్ తాలూకా డీసిల్టేషన్ రిపేర్స్ చేపడుతున్నాము. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు పెంచే అవకాశం ఉంటుంది. చాలా వరకు మనకి బోర్వెల్స్ ఏవైతే పనిచేయట్లేదో వాటిలో కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా అటు తాగునీరుకి కానీ ముఖ్యంగా ఇబ్బంది లేకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇలాగ చాలా వర్క్స్ జిల్లా అంతా చేపట్టాము. మనకి ఇక్కడ జిల్లాలో చూసుకుంటే గ్రౌండ్ వాటర్ యావరేజ్గా మనకి 6.6 మీటర్లు ఉంది. కోసిగి లాంటి మండలాలు తీసుకుంటే అక్కడ 29 మీటర్లు, అలాగే పెద్ద కడుపూరు లాంటి మండలాలు తీసుకుంటే ఒక 2 మీటర్ల డెప్త్లో వాటర్ మనకు వస్తూ ఉంది. దాన్ని మనం ఈ వర్క్స్ చేసి 3 మీటర్లకి అంటే మనం 3 మీటర్లు తవ్వితే నీరు వచ్చేలాగా మనం చేయాలి అనే ఎయిమ్తో ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈ 246 ఎంఏ ట్యాంక్స్ ఏవైతే మనకి జిల్లాలో ఉన్నాయో వాటికి కూడా తల్కా ఫీడర్ ఛానల్స్ కానీ వాటి బండ్ స్ట్రెంగ్థనింగ్ కానీ లేకపోతే ఆ చెరువులు తాలూకా డీసిల్టేషన్ కానీ అవన్నీ కూడా వర్క్స్ ఈ ప్రోగ్రాంలో చేపట్టి ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దానితో మొత్తం 3435 వర్క్స్ ఐడెంటిఫై చేసాము. ఆ వర్క్స్ అన్నిటికీ కూడా మన ఎన్ఆర్ఈజీఎస్ మ్యాండేట్స్ని వాడుకొని అక్కడ ఈ పనులన్నీ చేసి అల్టిమేట్గా ఈ భూగర్భ జలాలు 3 మీటర్లకు తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం అంతా చేపడుతుంది. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.